నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. వృషభ రాశి వారికి ఉచ్చస్థితి గురు గోచార ఫలితాలు. వృషభం స్థిరత్వానికి ప్రతీక, ఆలోచించి అడుగు వేసే స్వభావం, ఒక్కసారి నమ్మితే ప్రాణం పెట్టే మనస్తత్వం. ఈ రాశివారు జీవితంలో వేగం కంటే నిలకడకి ఎక్కువ విలువిస్తారు. అలాంటి వృషభ రాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక ముఖ్యమైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి తృతీయ స్థానమైన కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతున్నారు. జ్యోతిష్యంలో తృతీయ స్థానం అంటే ధైర్యం, సాహసం, సంభాషణ, చిన్న ప్రయాణాలు, సోదర సంబంధాలు, స్వయం కృషి. సాధారణంగా తృతీయంలో గురువు అంత గొప్ప ఫలితాలు ఇవ్వడానికి కొంతమంది భావిస్తారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఇది సాధారణ గురువు కాదు, ఉచ్చస్థితిలో ఉన్న దేవగురువు. అందువల్ల ఈ కాలంలో వృషభ రాశి వారికి జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, ధైర్యం అనే సత్యం అర్థమయ్యే పరిస్థితులు రావచ్చు. నిద్రపోయిన సింహానికి వేట దొరకదు అన్నట్టు ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించే ధైర్యం పెరగవచ్చు. కమ్యూనికేషన్, మీడియా, సోషల్ మీడియా, బోధన, మార్కెటింగ్ రంగాల వారికి అవకాశాలు పెరగవచ్చు. సోదరులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. చిన్న ప్రయాణాలు లేదా కొత్త పరిచయాలు ఉపయోగపడవచ్చు. గతంతో పోలిస్తే ఆత్మవిశ్వాసంలో కొద్దిగా మెరుగుదల కనిపించవచ్చు. అయితే తృతీయ గురువు ఒక విషయం మాత్రం నేర్పుతాడు, కష్టపడకుండా ఫలితం రావడం కష్టం. అంటే ఈ కాలంలో అదృష్టం కంటే స్వయం కృషి ఎక్కువగా పనిచేసే సూచనలు కనిపిస్తున్నాయి. నవగ్రహాలలో గురువుకు సప్తమ దృష్టితో పాటు 2 విశేష దృష్టులు కూడా ఉంటాయి. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థాన గురువు మీ సప్తమ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. సప్తమ స్థానం అంటే వివాహం, భార్యాభర్తల సంబంధం, భాగస్వామ్యాలు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు. ఇక్కడ గురుదృష్టి పడడం వల్ల వివాహ యోగాలు కొందరికి బలపడవచ్చు. దాంపత్యంలో అవగాహన పెరిగే అవకాశం ఉంది.
వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత ఉపశమనం రావచ్చు. ఒంటరితనం తగ్గి తోడు అవసరం ఎక్కువగా అనిపించవచ్చు. కానీ వృశ్చికం అనేది లోతైన భావోద్వేగాల రాశి. అందువల్ల అనుమానాలు, ఈగో, లోపల మాటలు దాచుకోవడం వంటి విషయాలు సంబంధాలను దెబ్బతీయకుండా చూసుకోవాలి. మాట మనిషిని దగ్గర చేస్తుంది, అదే మాట దూరం కూడా చేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థానంలో ఉన్న గురువు మీ నవమ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. నవమ స్థానం అంటే భాగ్యం, ధర్మం, గురువులు, తండ్రి, పుణ్యం, దైవానుగ్రహం. ఇక్కడ ఒక విశేషం ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకు నీచస్థానం కూడా. అంటే ఈ కాలంలో వృషభ రాశి వారికి భాగ్యం పూర్తిగా మూసుకుపోదు, కానీ ఆలస్యంగా పనిచేసే పరిస్థితులు కనిపించవచ్చు. పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంది. గురువులు లేదా పెద్దల మాట వినాల్సిన పరిస్థితులు రావచ్చు. కొన్నిసార్లు ఎంత కష్టపడినా ఆలస్యం అవుతోంది అనిపించవచ్చు, కానీ శని ఆలస్యంగా ఇచ్చినా నిలకడగా ఇస్తాడు. గురువు ఆశీర్వదిస్తే దానికి దైవబలం కలుగుతుంది. అందువల్ల ఈ కాలంలో ధార్మిక ఆలోచనలు పెరగవచ్చు, తీర్థయాత్ర యోగాలు కలగవచ్చు. తండ్రి లేదా గురువుల ద్వారా ఉపయోగకరమైన మార్గదర్శకత్వం లభించవచ్చు. ఉన్నత విద్య లేదా జ్ఞాన సంబంధిత విషయాల్లో పురోగతి ఉండవచ్చు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థానంలో ఉన్న గురువు మీ లాభస్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో దర్శిస్తున్నారు. ఇది ఈ గోచారంలో అత్యంత శుభప్రదమైన అంశాలలో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే లాభస్థానం అంటే ఆదాయం, స్నేహితులు, కోరికల ఫలితం, సామాజిక పరిచయాలు, నెట్వర్క్. అలాంటి స్థానం మీద గురువు నవమ దృష్టి పడటం వల్ల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలగవచ్చు. మీ ప్రతిభను గుర్తించేవారు పెరగవచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. సోషల్ మీడియా, బోధన, వ్యాపార రంగాల వారికి లాభదాయక పరిణామాలు కనిపించవచ్చు. మంచి మనుషులు కలవడం కూడా ఒక దైవ అనుగ్రహమే అంటారు. ఈ కాలంలో వృషభ రాశి వారికి అలాంటి పరిచయాలు కలిగే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చస్థితి గురు గోచారం వృషభ రాశి వారికి కష్టానికి ఫలితం, సంబంధాల్లో స్పష్టత, లాభాల్లో పురోగతి, ఆత్మవిశ్వాసంలో వృద్ధి వంటి అంశాల్లో మెల్లగా కానీ స్థిరమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. వృషభ రాశి వారు గురుగ్రహ అనుగ్రహానికై శ్రీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం, గురువులకు నమస్కారం, దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన మంచి ఫలితాలు ఇవ్వగలవు. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు, షడ్బలాలు బట్టి ఫలితాలు మారవచ్చు.